ఒక్క పుంగనూరులో కేసులో 250 మంది పెట్టారు. 200 మంది పైన జైలుకు పోయి వచ్చారు. ఇప్పుడు బైండ్ ఓవర్ కేసులు పెడుతున్నారు. అంటే నీ మీద కేసు ఉంది, పోలీసు వాళ్ళు నోటీస్ ఇస్తారు, ఎంఆర్ఓ దగ్గర సరెండర్ కావాలి అంటే మళ్ళీ బెదిరించడం. ఎలక్షన్లో ఎవరిని పని చేయనీయకుండా నిర్వీర్యం చేయడానికి, లేకపోతే మళ్ళా వాళ్ళని అరెస్ట్ చేయడానికి ప్రయత్నం చేసే పరిస్థితి వచ్చారు. ఇది జరిగితే ప్రజాస్వామ్యం ఇంక కూని అయిపోయినట్టే. దెర్ ఇస్ నో డెమోక్రసీ. నేను ఆ విషయం చెప్పాను. మొన్న తెలంగాణ ఎలక్షన్లో 1 డేలో ఎలక్షన్ జరిగి లేదా అనే తెలియని విధంగా జరిగింది. అంత స్మూత్గా జరిగింది, ప్రాసెస్ కూడా పర్ఫెక్ట్గా జరిగింది. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో అక్కడ ఇంత ఓటర్స్ ఎన్యూమరేషన్ ఫ్రాడ్ జరిగిందని, బిఎల్ఓలు తప్పులు చేశారని, టీచర్లు తీసేశారని ఎక్కడ కంప్లైంట్స్ లేవు. భారతదేశ చరిత్రలో ఫస్ట్ టైం ఇవన్నీ వస్తున్నాయి. మేమన్నీ డీటెయిల్డ్గా ఎక్స్ప్లెయిన్ చేశాం. ఓపికగా విన్నారు, చాలా ఫర్మ్గా కూడా చెప్పారు. మేము ప్రజాస్వామ్యాన్ని కాపాడడానికి అన్ని విధాల ప్రయత్నం చేస్తాం, ఎక్కడ కాంప్రమైజ్ కాం, రిజల్ట్స్ మీరే చూస్తారని హామీ ఇచ్చారు. వారు ఇచ్చిన హామీలో నేను ఒకటే అనుకుంటున్నాను, ఎలక్షన్ కమిషన్ అవసరమైతే సెంట్రల్ పోలీస్ అబ్జర్వర్స్ని పంపించాలి, సెపరేట్ సెల్ పెట్టాలి. అవన్నీ పెట్టి ఎక్కడికక్కడ మానిటర్ చేసి ఎలాంటి అవకతవకలు జరగకుండా, ఇప్పుడు ఫైనల్ లిస్ట్ వచ్చే కొందికి వినపడలేదా? ఎప్పటికప్పుడు మానిటర్ చేయాల్సిన అవసరం ఉంది. ప్రజాస్వామ్యం కోసం మా ప్రయత్నాలన్నీ మేము చేస్తున్నాం, ఇంకా చేస్తాం. దాని గురించి సందేహం లేదు. ఒక్క ఓటు దొంగ ఓటున్న ఎలక్షన్ కమిషన్ దృష్టికి ఎప్పటికప్పుడు తీసుకుపోవడమే కాకుండా వీళ్ళు చేసే ప్రతి ఒక్క తప్పుడు పనిని మేము ప్రతిఘటిస్తాం, ప్రజాస్వామ్యాన్ని పరిరక్షించుకుంటాం. అదే సమయంలో ఎవరిని వదిలిపెట్టాం. కడాన కోర్టుకు కూడా వెళ్ళి తప్పు చేస్తే మాత్రం శిక్ష పడే వరకు ముందుకు పోతామని చెప్పి విజ్ఞప్తి చేస్తున్నా. వీఆర్ కాన్ఫిడెంట్. ఎలక్షన్ కమిషన్ అయితే పేషెంట్గా వినడమే కాకుండా వారు 5 కోట్ల మంది కంటే 4 కోట్ల ఓటర్స్ ఉన్నారు. వారందరికీ ఒక భరోసా ఇచ్చినట్టు వాళ్ళు భరోసా ఇచ్చారు. అది అమలవుతుందనే ఆశాభావంతో ముందుకు పోతున్నాం. తెలంగాణలో వేసిన ఓటర్లు చాలా మంది ఏపీలో కూడా ఓటు నమోదు చేస్తున్నారు. రీఎంట్రీ ఓట్లు ఎక్కువ ఉన్నాయని వైసీపీ. నేనేమంటానంటే, మీరు ఎన్నెన్నో ఆరోపణ చేయండి, వాడు ఓటేసినప్పుడు వాళ్ళకి నోటీస్ ఇచ్చి పర్ఫెక్ట్గా చేయాలి తప్ప మీరెవరు డిలీట్ చేయడానికి? ఎలక్షన్ కమిషన్ చేయాల్సిన పని, ఎలక్షన్ ఆఫీసర్లు చేయాల్సిన పని నువ్వు చేయడానికి. నువ్వు కంప్లైంట్ ఇస్తావు, ఇచ్చిన తర్వాత వాళ్ళు వెరిఫై చేయాలి. ఒకవేళ ఇక్కడి నుంచి వేరే ప్రాంతానికి పోయారు, అక్కడ ఓటేయరు అంటే ఓటు ఇవ్వవా నువ్వు? అమెరికాకి వెళ్ళారు, అమెరికా నుంచి వచ్చి ఓటేస్తారు. వాడి యొక్క జన్మభూమి పైన, ఈ రాష్ట్రం పైన వాళ్ళకుండే ప్రేమ, ఈ రాష్ట్రంలో పుట్టిన వాళ్ళు. అంతేగాని నువ్వు కర్ణాటకకు పోయావు, నువ్వు ఓటేయడానికి వీల్లేదు, నువ్వు ఉపాధి కల్పిస్తే ఇక్కడే ఉన్నారు, అవకాశాలు కల్పిస్తే ఇక్కడే ఉండేవాళ్ళు. ఎందుకు పోయారు? అవకాశాలు లేకుండా పోయారు. అలాంటి వాళ్ళకి మేము ఓటు ఇవ్వమంటే కరెక్ట్ కాదు. అది వెరిఫై చేసుకోవాలి. అక్కడ వేయకుండా ఇక్కడ వేస్తే ఎలాంటి తప్పులు. నేను అన్నీ చెప్పిన తర్వాత వారు విన్నారు, చేస్తామనే విధంగా చెప్పారు. ఎట్టి పరిస్థితుల్లో సచివాలయ స్టాఫ్ని వేయడం కరెక్ట్ కాదు. సెలక్షన్ ప్రాసెస్ కాదు, కాంపిటేటివ్ బెస్ట్ ప్రాక్టీసెస్ ఆల్ ఓవర్ ది కంట్రీ ఏవైతే చేస్తున్నారో అవే చేయాలి. సార్, ఇప్పుడు ఎలక్షన్ CEO మీకు నిన్న లెటర్ రాసింది పార్టీకి, మీరు గతంలో దాని మీద మీరు సాటిస్ఫై అయ్యారా? లేదు, దాని మీద కూడా మేము చెప్పాం. నిన్నే పంపించారు, మేము వెరిఫై చేసుకున్నా, మళ్ళీ మీ దృష్టి తీసుకొస్తామని చెప్పి. కొంతమంది కలెక్టర్ల మీద మీరు ఢిల్లీ వెళ్ళినప్పుడు కంప్లైంట్ చేశారు. ఇప్పుడు దాని మీద మళ్ళీ ఎంతవరకు యాక్షన్స్ లేవు అని పార్టీ ఏం చేయబోతున్నారు? ఈరోజు కూడా మళ్ళీ మేము చెప్పాం, ప్రతి ఒక్క ఆఫీసర్ పైన మేము స్పెసిఫిక్ ఎవిడెన్స్ ఇచ్చాం. దానిపైన లాజికల్గా యాక్షన్ తీసుకోవాలి, క్రిమినల్ ప్రాసిక్యూషన్ కూడా చేయాలి. సార్, ఇది అంతా తిరుపతి ఎంపీ ఎలక్షన్ నుంచి, బై ఎలక్షన్ నుంచే ఇది స్టార్ట్ అయింది సార్, ఫోకస్ అయింది కూడా. కానీ 2 years అయినా దీని మీద అవి కూడా ఇచ్చాం. మరి
తిరుపతి బై ఎలక్షన్లో జరిగింది, గ్రాడ్యుయేట్స్ కాన్స్టిట్యున్సీ ఎలక్షన్లో జరిగింది, 2019 జరిగాయి. జరిగిన తర్వాత మీరు వీళ్ళు ఉన్నారు. నేను ఈ విషయం కూడా అది చెప్పింది, ఎలక్షన్ కమిషన్ అనేది ప్రాసిక్యూట్ చేయడానికి కూడా మీకు అధికారం ఉంది. ఇమ్మీడియట్గా మీరు అవన్నీ చేస్తే భయపడతారు. మొత్తం 1,30,000 వచ్చింది ఫామ్ 7 కానీ అన్ని. బట్ దాంట్లో 25,000 ఎన్నో యాక్సెప్ట్ చేశారండి. బట్ మిగతా వాటికి సంబంధించి ఈ రోజు వరకు యాక్షన్ లేదు అని చెప్పి అక్కడ నాని వాళ్ళు అమలు మీద దాని మీద ఏమైనా ఆ విషయం కూడా వారికి చెప్పాను. ఆయన అరెస్ట్ చేశారు. ఎవరైతే ఓటర్స్ బోగస్ ఉన్నాయని చెప్పి ఎక్కడికక్కడ పోరాడుతూ ఉంటే అది కరెక్ట్ చేయకుండా అతను అరెస్ట్ చేయడం అనేది ఎక్కడికి పోతానని చెప్పి అడిగాను. ఆ డీటెయిల్స్ కూడా ఎవరికి ఇచ్చాం. ఆ రిప్రజెంటేషన్ నాకు వచ్చింది. వెరిఫికేషన్తో సహా మొత్తం డీటెయిల్స్ ఇచ్చాం. ఏ ఓటు ఎక్కడ వెరిఫై చేశారు, డూప్లికేషన్స్ ఎక్కడున్నాయి, సర్నేములు కానీ ఇవన్నీ, ఫోటోలు ఎక్కడున్నాయి, వేరే కాన్స్టిట్యున్సీలు ఎక్కడున్నారు, ఆ డీటెయిల్స్ అని వారికి హ్యాండ్ ఓవర్ చేయడం. సార్, మీరు గతంలో సీఈఓ గారికి 8 జిల్లాల కలెక్టర్లు కూడా సహకరిస్తున్నారు ప్రభుత్వానికి అని ఫిర్యాదు ఇచ్చారు. దాని మీద ఏమైనా యాక్షన్ తీసుకున్నారో అది ఏమైనా గైడెన్స్ ఇచ్చారా? వారు చెప్పింది ఏంటంటే మేము ఇంతవరకు కొన్ని యాక్షన్స్ తీసుకున్నాం, మళ్ళీ మీకు కమ్యూనికేట్ చేశాం. మళ్ళీ మీకు ఏదైనా గ్రీవెన్స్ ఉంటే మేము చెప్పాము, మళ్ళీ ఎప్పుడెప్పుడు చెప్తామంటే నిన్న ఇచ్చారు కాబట్టి మీరు చూసి చెప్పన్నారు. డెఫినెట్గా మళ్ళీ కంప్లైంట్ చేస్తాను. నేను ఒకటే చెప్పాను, ఆల్ ఆఫీసర్స్ బెదిరింపులు భయభ్రాంతులు చేస్తున్నారు. ఒక చీఫ్ సెక్రటరీ ర్యాంక్ ఆఫీసరే ఎలక్షన్ కమిషనర్గా ఉంటే కేంద్ర ప్రభుత్వాన్ని ప్రొటెక్షన్ అడిగే పరిస్థితికి వచ్చాడు. అదే ఎగ్జాంపుల్ వారికి చెప్పాను. ఇప్పుడు ప్రతి ఒక్క ఆఫీసర్ మీద, అది కలెక్టర్ కావచ్చు, ఎస్పీ కావచ్చు, కింద ఆఫీసర్లు కావచ్చు, బెదిరించడం, బ్లాక్మెయిల్ చేయడం, ఒకవేళ కానీ వినకపోతే కేసులు పెట్టడం, అరెస్ట్ చేస్తాం, థ్రెటన్ చేయడం, ఇవే జరుగుతున్నాయి. ఇలాంటి జరిగినప్పుడు మీరు ఫర్మ్గా ఉంటే తప్ప ఇక్కడ ఫెయిర్ ఎలక్షన్ జరగవని చాలా స్పష్టంగా చెప్పారు. సార్ టైం సరిపోతుంది అంటారు. అంటే చర్యలు తీసుకోవడానికి ఇంకా ఎక్కువ రోజులు ఉంది కదా. 12 months ఉంది. అసలు వీళ్ళు తీసుకునే అవకాశం ఉందంటారా? అంటే మీరు ఒకటి గుర్తుపెట్టుకోవాలి, ఎలక్షన్లు 2 నెలలే ఉంది. ఎలక్షన్ ప్రాసెస్ స్టార్ట్ అయిపోయింది, ఎన్యూమరేషన్ అయిపోయింది, ఓటర్స్ వెరిఫికేషన్ అయిపోయింది. ఆ డేట్ కూడా ఈ నెల 24వ తారీఖు డేట్ కూడా ఇచ్చేశారు. ఇవన్నీ అయినాయి. కానీ ఫర్మ్గా ప్రతి ఒక్కటి ఎలక్షన్ కమిషన్ కానీ అనుకోకపోతే ఇంకా స్లిప్ అయ్యే అవకాశం ఉంటుంది. టైం ఇంకా మీకు తిరిగి రాదు. ఎలక్షన్ డే ఈజ్ డిసైడెడ్, పోలింగ్ డే ఈజ్ డిసైడెడ్, కౌంటింగ్ డే కూడా డిసైడ్ అయిపోతుంది 2-3 రోజుల్లో. అది కాదు ఇక్కడ ఇష్యూ. వీళ్ళెంత ఫర్మ్గా ఇప్పుడు ఇంతవరకు చేసిన ప్రాసెస్ ఎట్లుందో చూడడానికి వచ్చారు. ప్రిపేర్డ్నెస్, ఆ ప్రిపేర్డ్నెస్లో ఏం చేయబోతున్నారో, ఏం జరిగిందో అన్నీ మేము మా యొక్క